యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎఫెసీ లేఖలో 10 ఆత్మీయ ఆశీర్వాదములు అనే అంశం 2వ భాగం ధ్యానించుకుందామండి. అయితే ఈరోజు మనం 3వ ఆశీర్వాదం ఏంటి ధ్యానించుకుందాం. మొదటిది మనం పరిశుద్ధంగా జీవించడం అన్నమాట. ఎన్ని డబ్బులున్నా పరిశుద్ధంగా జీవించలేరండి పరిశుద్ధాత్మ లేకుండా. అసలైన ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధ వాక్యం ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా అన్నమాట. ఆ తర్వాత రెండోది ఏంటంటే పాప క్షమాపణ. మనం చేసే మంచి పనులు మనకి క్షమాపణ ఇవ్వవండి. ఒకే ఒక్కరి ద్వారా పాప క్షమాపణ, అది యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా. అందరం ఆయన దగ్గరికి రావాల్సిందే, ఆయన రక్తంలో కడుక్కోవాలి, ఆయన ఇచ్చే నీతి వస్త్రాన్ని పొందితే పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు 3వ ఆశీర్వాదం ఏంటంటే దేవుడు క్రీస్తు ద్వారా, క్రీస్తునందు మనల్ని ఐక్యపరుస్తున్నాడు. ఎఫెసీ లేఖలో క్రీస్తునందు అనే మాట 35 సార్లు ఉంటుందండి. మీరు కౌంట్ చేయండి, రాయండి. ఆ 35 వాక్యాలు కూర్చొని రాయండి. దేవుని కొరకు, దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు జీవిస్తారండి. మన కొరకు మన ఇష్టం వచ్చినట్లు శరీర వాంఛల ప్రకారం జీవిస్తూ ప్రభా నాకు ఇది చేయండి, అది చేయండి కాదు. దేవుడు ప్రతిరోజు మనల్ని ఎందుకు లేపుతారో తెలుసా? ఆయన మాట్లాడాలి మనతో, ఆయన చెప్పింది మనం వినాలి అని. ప్రతిరోజు యెషయా 50లో 4వ వచనంలో యేసు ప్రభు చెప్తారు, ఒక గురువు శిష్యునికి బోధించినట్లు మా నాన్న నాతో మాట్లాడతారు, నేను విని దాన్నే చేస్తాను అని చెప్తాడనమాట. అది యేసు ప్రభు జీవితం ఏంటంటే ప్రతిరోజు దేవుడు ఏం చెప్తే అదే మాట్లాడడం, అదే చేయడం అన్నమాట. నన్ను అనుసరించండి అంటే అదే అన్నమాట. తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకానికి మనం పంపబడ్డాం. దాని నుంచి ఎప్పుడు పక్కకి వెళ్ళకూడదండి. దేవుడి చిత్తం ఏంటి అని బైబిల్లో దేవుడు రాశారు కనుక మనం చదవాలి లేవగానే. ఆ తర్వాత దాన్ని మనం పాటించాలి, తర్వాత ప్రకటించాలి. అంతే. దేవుడు మనల్ని క్రైస్తవులుగా ఏర్పరచుకుంది ఈ 3 కొరకే, మిగతా పని కొరకు కాదనమాట. సో ఇప్పుడు 3వది ఏంటి అంటే 3వ ఆశీర్వాదము, దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కూడా ఐక్యపరచాలి. అది కనుక మనందరం కూడా ఎఫెసీ లేఖలో 4వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే మీరందరూ ఐక్యంగా ఉండండి. యేసు ప్రభు శిరస్సు, మనం శరీరం. శరీరంలో అవయవాలన్నీ ఎలా ఐక్యతగా పనిచేస్తాయో మీరు ప్రేమ ఐక్యత కలిగి యేసు ప్రభు యొక్క శరీరాన్ని కట్టండి. ఆదిమ సంఘం కూడా అంతేనండి. పరిశుద్ధాత్మ అంటే ప్రేమ అన్నమాట. ప్రేమ, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అంటే ప్రేమలో మునగడం. నీటి బ్యాప్టిజం అంటే వాక్యంలో మునగడం అన్నమాట. ప్రేమలో మునిగి వాళ్ళకున్నవన్నీ అమ్ముకొని ఒక కుటుంబంలాగా ప్రేమగా జీవిస్తున్నారు. అదే ఇక్కడ ఆయన పిలిపిస్తాడండి. మనందరికీ ఒకే దేవుడు, ఒకే తండ్రి, ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరిలో ఉన్నాడు. పరమాత్మ జీవాత్మగా అందరిలో ఉన్నారండి. వాళ్ళు క్రైస్తవులుగా ఉండవలసిన అవసరం లేదు. అప్పుడు మన వసుదైక కుటుంబం అంటే ఒకే కుటుంబం. వసుదేవుడు అంటే సృష్టికర్త, భూమిని సృష్టించిన వాడు కదా వాసుదేవుడు. వసుదైక కుటుంబం అంటే ఆ దేవుని యొక్క పిల్లలుగా మనందరం ఐక్యత, ప్రేమ కలిగి జీవించాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, పరస్పరం ఉపకారులై ఉండాలి, ఎవరికి హాని చేయకూడదు. ఇది అండి ఈ ఎఫెసీ లేఖ మీరు చదివితే 4వ అధ్యాయం ముఖ్యంగా 6లో అందరికీ ఒకే తండ్రి, మనందరం ఆయన పిల్లలు. అది యేసుక్రీస్తుకి చెందిన వాళ్ళు ఎప్పుడు అలా ప్రేమ కలిగి ఐక్యత, అందరూ ఐక్యంగా ఉండాలి, దాని కొరకు పంచాలి. ఇంట్లో కూడా ఐక్యత రావాలంటే ఒకరికొకరు సేవ చేసుకోవాలి, మన్నించుకోవాలి,
తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులు, అత్త కోడల్ని, కోడలు అత్త మన్నించుకోవాలి. అందుకే అది కూడా రాస్తాడండి ఎఫెసీ 4:27. ప్రొద్దున కోపం వస్తే సాయంకాలం లోపల మీ కోపం చల్లారిపోవాలి. లేదు అంటే సాతాను మీ ఇద్దరి మధ్యలో కుటుంబంలోకి వస్తాడు, సంఘాల్లోకి వస్తాడు. సమాధాన పడాలి. సాయంకాలానికి సమాధానపడి ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన్నించండి. క్రీస్తు మిమ్మల్ని మన్నించినట్లుగా ఒకరినొకరు మన్నించుకోవాలి. సారీ చెప్పుకొని అప్పుడు సమాధానంగా ప్రార్థన చేసుకొని ప్రేమ కలిసి భుజించి కలిసి నిద్రించాలి. సాతానికి మీరు చోటివ్వద్దు అని చెప్తాడు. మీరు 4 చదివితే 4వ అధ్యాయం చాలా బాగుంటుందండి. మీరు పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడ్డారు కనుక మీరు పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. కోపంగా అరుపులు, ద్వేషము, అవమానించే మాటలు మీ మధ్య ఉండకూడదు. యేసుక్రీస్తునకు చెందిన వాళ్ళు అవమానించే మాటలు, అరుపులు, ఏ విధమైన ద్వేషభావము ఉండకూడదు. ద్వేషం అనేది సాతాను సింహాసనం అండి. సాతాను పుత్రుని యొక్క సింహాసనం. ప్రేమ దేవుని సింహాసనం. కరుణాపీఠం. మన హృదయంలో కరుణ ఉంటే అప్పుడు కరుణామయుడు నివసిస్తాడు. ద్వేషం ఉంటే సాతాను పుత్రుడు నివసిస్తాడు. కనుక ద్వేషం ఉండకూడదు. మీరందరూ కరుణా హృదయులై అని రాస్తాడు. 4:32 చాలా బాగుంటుందండి. కరుణా హృదయులై ప్రభు మిమ్మల్ని క్షమించినట్లుగా ఒకరినొకరు క్షమించుకొని పరస్పరము ఉపకారులై ఉండండి. ఈ లేఖ ఎంత బాగుంటుందండి. ఎఫెసీ పత్రిక అదే చెప్తాడనమాట. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే అందరం ఐక్యత కలిగి జీవించాలి. 1:10 ఉంటుంది. ఎఫెసీ 3:6 పౌలు ఏమంటాడంటే 3వ అధ్యాయం కొంచెం చదివితే దేవుడు తన రహస్యాన్ని నాకు తెలియజేశాడంటాడనమాట. ఎవరు అలా చెప్పరండి. పౌలు రాస్తాడు. ఆయన యొక్క రహస్యం నాకు బయలుపరిచాడు తెలుసా. ఏంటి అంటే దేవుడు నాకేం చెప్పాడు తెలుసా. యేసుక్రీస్తు ద్వారా దేవుడు యూదులని అన్యులని ఐక్యపరచాలి. పాత నిబంధనలో యూదులు వాళ్ళు వేరుగా ఉంటారండి. మేము దేవుడు బిడ్డలు, మేము అబ్రహాం సంతతి, అన్యుల ఇండ్లకి పోకూడదంట. రోడ్డు మీద కనబడితే కూడా మాట్లాడకూడదు. వాళ్ళు ఇట్లా కనబడ్డారంటే వీళ్ళు తల ఉంచుకొని వెళ్ళిపోవాలన్నమాట. అందుకే పేతురు అన్యుల ఇండ్లకి కొర్నేలు ఇంటికి వెళ్తే అపోస్తుల కార్యాలు 10లో 11లో వీళ్ళు పరిశుద్ధాత్మని పొందారు. మళ్ళా యేసుప్రభుని అంగీకరించి కూడా క్వశ్చన్ చేస్తారండి. నువ్వు ఎందుకు వెళ్ళావు అన్యుల ఇంట్లోకి, ఎందుకు వాళ్ళతో కలిసి భుజించావని. అప్పుడు పేతురు వాళ్ళకి వివరిస్తారనమాట. కానీ ఈ గోడలు, ఈ బ్యారియర్స్ అన్నీ కూడా యేసు ప్రభు ద్వారా దేవుడు బ్రేక్ చేశారు. కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఒకటే. వసుదైక కుటుంబం, ఒకే దేవుని బిడ్డలు మనం అన్నమాట. కనుక అన్యులు యూదులు అనే భేదం లేకుండా అందరూ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు శరీరంలో అందరూ ఉండొచ్చండి. ప్రేమ కలిగిన వాళ్ళు, నీతి, ఇదో అబ్దుల్ కలాం లేదా మదర్ తెరీసా, రతన్ టాటా, గాంధీజీ, యేసుప్రభు శరీరంలో వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. అందరూ యేసుప్రభు శరీరంలో ఉంటారు. అలా మనం ఐక్యపరచబడ్డాం కనుక ప్రతిసారి మీరు ఐక్యంగా ఉండడానికి, ఆత్మ ఇచ్చే ఐక్యత నిలుపుకోవడానికే మీరు పని చేయాలి. డివిజన్స్ సాతాను నుంచి వచ్చింది. ఈ వర్గతత్వము ఇలా ఉంటే పరలోకానికి వెళ్ళరు అని గలతీ 5లో 16 నుంచి 19 వరకు పౌలు రాస్తాడు. ఎంత బాగుంటాయండి లేఖలంతా చదువుకుంటే. అది ఐక్యత గురించి రాస్తాడండి. తర్వాత మనం క్రీస్తునందు మహిమపరచబడ్డామంట. చూడండి ఎంత మహిమ అంటే 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో పేతురు రాస్తాడు. మనల్ని ఎందుకు పిలిచారో తెలుసా మీకు? మనము ఆయన మహిమలో మంచితనంలో పాలు పంచుకోవాలని పిలిచాడు. ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు. ఆయన మహిమ, యేసుక్రీస్తు యొక్క మహిమని పొందుతారు కదా వీళ్ళు అపోస్తులు. పరిశుద్ధాత్మని పొందుతారు కదా. పొందిన తర్వాత సువార్త బోధించి ఎంత మహిమ అంటే యేసుక్రీస్తు నామంలో లేచి నడు అనగానే కుంటివాడు లేస్తాడు. మరణించిన తబిత లెమ్ము అనగానే తబిత లేస్తుంది. దేవుని మహిమ అండి. పాత నిబంధనలో సముద్రాన్ని చీల్చిన దేవుని మహిమ,
బండ నుంచి నీళ్ళు వచ్చాయి కదా, మన్నాన్ని కురిపించిన ఆ దేవుడు క్రొత్త నిబంధనలు ఎక్కడ ఉంటున్నాడండి? ఎంత మహిమ చెప్పండి. ఈ మహిమను విడిచిపెట్టి ఆ కింద మట్టి ఎన్ని రోజులు పోగు చేసుకుంటారు? ఎంత పోగు చేసుకున్న శరీరమే మట్టిలోకి వెళ్ళిపోతుంది. కనుక అది పోగు చేసుకోవడం ఆపి ఈ మహిమగల దేవుని వాక్యాన్ని, ఈ మహిమగల రాజుని లోనికి రానిండు అంటాడు. కీర్తన 24లో తలుపులు తెరుచుకోండి, మూసుకొని పెట్టుకొని ఈ చెత్తని పోగు చేసుకోవడం మానేసి మీ హృదయ తలుపులు తెరిచి మహిమగల రాజు యేసు రాజుని ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఈ బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యం ఇప్పుడు ఇక్కడ డెడ్గా ఉంది, ఇక్కడికి వచ్చిందంటే అది మహిమగల వాక్యంగా, జీవవాక్యంగా ఉంటుంది. మహిమ, పరిశుద్ధాత్మ మహిమ అన్నమాట. పౌలు కూడా ఆ మరణించిన యూతుకూసుని కౌగిలించుకోగానే అతనికి జీవం వస్తుంది అనమాట. అపోస్తల కార్యాలు 20లో ఉంటుంది 10వ వచనంలో. ఆయన వస్త్రాలు కూడా స్వస్థపరుస్తున్నాయండి. ఎంత మహిమ అండి! చేతి గుడ్డలు స్వస్థపరుస్తున్నాయి. అలా జీవించాలండి. పండగ అంటే ఏంటి? ఆ పండగ నువ్వు అలా జీవించాలి, పేతురులాగా అలా జీవించాలి, పౌల్లాగా అన్నమాట. దేవుడు మనకి అంత మహిమ ఇవ్వాలని కోరుకుంటున్నారండి. ఆ మహిమ అంతా మనం పొందాలన్నమాట. మన చుట్టూ కూడా మహిమ. మరియ తల్లిని కూడా చెప్తాం కదా, పరిశుద్ధ ఆత్మ నీపైకి వేంచేసి వస్తాడు, మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పుట్టబోయే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. మహిమ, మొత్తం మహిమ, లోపలంతా దేవుని వాక్యం మందస పెట్టే. ఆ తల్లి పేరు చెప్పాలంటే మనం కూడా అలాగే ఉండాలి. మందస పెట్టే మొత్తం వాక్యం, ఎక్కడ చూసిన వాక్యం. పరిశుద్ధాత్మ వచ్చేసారు, పరలోక తండ్రి, మహోన్నతిని శక్తి, సర్వశక్తిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇక్కడ వాక్యము, ఇక్కడ పరిశుద్ధాత్మ, ఇక్కడ పరలోక తండ్రి, ముగ్గురు అప్పుడు దివ్య రూపధారణ అన్నమాట. లేకపోతే యేసు ప్రభువు రూపుదిద్దుకుంటున్నప్పుడు ఒక్క మలినం ఉంటే ఎట్లా అండి? అంత పరిశుద్ధ మాత అన్నమాట. ఆ బైబిల్లో మరియ తల్లిని మనము అనుసరించాలి. ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పారు కదా, అది అన్నమాట మహిమ. ఆయన మహిమని మనం పొందాలండి. పేతురు నడుస్తుంటే నీడ కూడా, పేతురు నీడ రోగులను స్వస్థపరిచింది, పౌలు వస్త్రాలు రోగుల్ని స్వస్థపరిచాయి. ఈ మహిమని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిస్తున్నారని. అన్ని ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా పొందుతామని. అందుకే యేసు నామంలో అని అడగాలి. పరలోక తండ్రి యేసు నామంలో. పరలోక తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు యేసు ప్రభు. అక్కడి నుంచి, ఆ తండ్రి నుంచి యేసుక్రీస్తు ద్వారానే మనకన్నీ వస్తాయి. ఎందుకంటే ఆయన మన కొరకు శిలువలో మరణించాడు కనుక ఆయన ద్వారానే వస్తాయి. ఇప్పుడు కూడా తీర్పు తీర్చే అధికారాన్ని కూడా తండ్రి దేవుడు యేసు ప్రభుకే ఇచ్చారు. ఎందుకంటే నేను మీ కొరకు రక్తం చిందాను, మీకు పరిశుద్ధాత్మనిచ్చాను, మీరు ఇలా జీవించాలని బోధించాను, ఇంకా నేనేం చేయాలి మీ కొరకు? పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత మనము పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డాం. ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర అండి. ఎఫ్ఎస్సి 4:30లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అనుకోండి, స్టాంప్ వేస్తారు కదండి డాక్యుమెంట్స్ మీద, ఇండియన్ గవర్నమెంట్ అని. మనం ఎప్పుడైతే యేసు రక్తంలో మనల్ని కడుగుతాడో పరిశుద్ధాత్మ, కల్వరి శిలువ చెంత మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడో అప్పుడు మన మీద ముద్ర వేస్తాడు. ఇప్పటి వరకు మనం ఈ లోక రీత్యా జీవిస్తూ ఉన్నాం, ఇప్పుడు పరిశుద్ధాత్మ ముద్రని వేస్తాడు. అప్పుడు వెంటనే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. దేవుడు తన దూతల్ని పంపిస్తారు మనల్ని కాచి కాపాడడానికి. అలాగే పిశాచులకు కూడా కనబడుతుంది అన్నమాట ఆ ముద్ర. కనుక అవి కూడా చెప్పుకుంటాయి, అమ్మో పరలోక ముద్ర కలిగి ఉన్నాడు ఈ బిడ్డ, మనం తాకామంటే దూతలు వచ్చి మన తల చితగొట్టేస్తారు అని. ఆ ముద్రలు దేవుడికి, దేవుని దూతలకి, సాతానికి, సాతాన్ దూతలకి కనబడతాయి. ముద్ర ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని తాకలేడండి, మనల్ని ముట్టలేడనమాట. ఈ పరిశుద్ధాత్మ ముద్రని మనం పొందుతాం అన్నమాట. స్టాంపింగ్ జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనుకోండి,
అప్పుడు వాళ్ళని చూడగానే మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ డిఐజీ ఆఫీసర్ అనుకోండి, మనం కూడా అలాగే నడుస్తామండి. రాయబారులుగా, అంబాసిడర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాడనమాట పౌలు. 2 కొరింథీ 5:21 మేము క్రీస్తు రాయబారులుగా పంపబడ్డాము. అంటే క్రీస్తు ఏం చెప్తే అదే ఆయన అధికారంతో నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు గుడ్డివాడవైందుగాక అని మాంత్రికుడిని చెప్పగానే గుడ్డివాడైపోతాడు. క్రీస్తు అధికారం అన్నమాట. క్రీస్తు రాయబారులం అంటే క్రీస్తు యొక్క అధికారాన్ని కలిగి ఉండి నువ్వు లేచి నడు అంటే నడుస్తారు. స్వార్థ బోధించినప్పుడు క్రీస్తు రాయబారు, క్రీస్తు మాట్లాడుతున్నాడు, నేను కాదు. క్రీస్తు అధికారంతో మన ఈ లోకానికి పంపబడ్డాం. ఇంత మహిమని మర్చిపోయి ఈ కిందవి వెతకొద్దండి. మీరు పైనున్న వాటిని వెతకండి. కొలోసి 3లో చెప్తారనమాట. 3:1-2 మీ హృదయాలు పైన, మీ మనస్సులు పైనున్న వాటిని వెతకాలి, కింది వెతకొద్దు. మనం అయిపోయింది, అది ఎక్స్పైరీ మెడిసిన్ అనమాట. హెబ్రీ 10:13లో పాత నిబంధన ఆశీర్వాదాలు, మట్టి ఆశీర్వాదాలు ఏంటి అంటే ఎక్స్పైరీ మెడిసిన్. డేట్ అయిపోయిన మెడిసిన్ తీసుకుంటే ఒకవేళ డాక్టర్ ఇస్తే అప్పుడు ఏమన్నా రోగం పోతుందా? కనుక కిందవి కాదు, అది అయిపోయింది. ఇప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్ని మనం పొందాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనము క్రీస్తునందు బ్రతికించబడ్డాము. 2 ఎఫెసీ 2 మెల్లగా చదవాలి. మనమందరం 2:1 నుంచి చదివితే, మనమందరము పాపం వలన, అపరాధముల వలన చచ్చిన వారమై ఉండగా, అంటే శరీరం కాదు, ఆదాము అవ్వలు కూడా పాపం చేసినప్పుడు శరీరం ఏమీ చనిపోలేదు, ఆత్మ చచ్చిపోయిందండి వాళ్ళకి. అందువల్ల మనకి వాళ్ళు పాపం చేయడం వల్ల మన ఆత్మ కూడా చచ్చిన వాళ్ళమై ఉన్నాం అన్నమాట. మరి ఎలా బ్రతికించారంట మనల్ని? మనం పాపం వలన చచ్చిన వారమై ఉండి, పాపం వలన చచ్చిన వారు ఎలా ఉంటారో మీరు జాగ్రత్తగా వినండి. ఈ వాయుమండల అధిపతికి మీరు విధేయులై ఉన్నారు. ఎవరి వాయుమండలం, ఆకాశ మండలంలో ఉన్న అధిపతి అంటే సాతాను అన్నమాట. మీరు 3 హెవెన్స్ చూడండి పిక్చరు. సాతాను ఉన్నాడు. ఆ సాతానుకి ఎవరైతే సాతానుకి బానిసలుగా సాతాను అధికారంలో, సాతాను రాజ్యంలో ఉంటారో శరీర వాంఛల ప్రకారం జీవిస్తారు. కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళు సాతాను యొక్క రాజ్యంలో, సాతాను అధికారం క్రింద ఉన్నారు అని. ఇది తినాలి, ఇది ధరించాలి, ఇది త్రాగాలి, ఇలా ఉండాలి, అలా ఎప్పుడు శరీర వాంఛలు. ఈ వాయుమండల అధిపతికి విధేయులై మీ శరీర వాంఛల చొప్పున జీవిస్తూ మీరు చచ్చిన వాళ్ళై ఉన్నారు. ఎక్కడ చచ్చి? ఆత్మ చచ్చి ఉందన్నమాట. అలా మీరు చచ్చిన వాళ్ళై ఉండగా కరుణా సంపన్నుడైన దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడంట. మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ మన ఆత్మని గర్భం ధరించి కంటాడండి. దీన్నే తిరిగి జన్మించుట అంటారు. యోహాను 3లో యేసుప్రభు చెప్తారు, 3:5లో మీరు మరల జన్మించిననే తప్ప పరలోకానికి రారు. శరీరం అమ్మ నుంచి వచ్చింది, ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భం ధరించి కనాలి. కన్న తర్వాత వాక్యంతో మనల్ని పోషిస్తాడనమాట. క్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మని పొందుతాం మనందరం. పరలోక తండ్రి నుంచి క్రీస్తు పరిశుద్ధాత్మని తీసుకొని మన మీద ఒక్కొక్కరి మీద కుమ్మరిస్తాడు. పెంతెకోస్తు అదొక్క రోజే కాదండి, యేసుప్రభు 2వ రాకడ వరకు. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారా, మీలోనికి పరిశుద్ధాత్మ వస్తారు. ఆ వాక్యాన్ని మీరు బైబిల్ తీసి మళ్ళా చదివి దాన్ని పాటించడానికి శక్తి ఇస్తారనమాట. సో చచ్చిన వాళ్ళుగానే ఉంటారు అందరూ కూడా ఆత్మ. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన ఆత్మని గర్భం ధరించి కంటారు. దీన్ని బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటారు అనమాట. అది కూడా ఎలా జరిగిందంటే క్రీస్తు ద్వారానే తండ్రి దేవుడు మనల్ని ఆత్మలో బ్రతికిస్తున్నారు అంటున్నారు. దేవుని యొక్క కృప అంత అపారమైనది అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు 2:5 తర్వాత 2:6 అండి, మనము పరలోకంలో కూర్చుండబెట్టబడ్డామంట క్రీస్తు ద్వారా. క్రీస్తునందు ఇన్ క్రైస్ట్ వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్. ఇది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా?
నేను ఒక చెట్టు కొమ్మ తీసుకొని వద్దాం అనుకున్నా అండి. చెట్టుకి ఇప్పుడు ఇది చెట్టు అనుకోండి, ఇది కొమ్మ అనుకోండి. యోహాన్ 15లో యేసుప్రభు అంటారు, నేను ద్రాక్షవల్లి, మీరు కొమ్మలు, మీరు నాలో అంటు కట్టబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ మనల్ని కన్న తర్వాత మన ఆత్మని ఇప్పుడు మనం వాక్యం చదువుతూ ఉంటే యేసుప్రభు మనలో ఒక ద్రాక్షవల్లిలాగా, అప్పుడు మన ఆత్మని పరిశుద్ధాత్మ అంటు కడతాడు క్రీస్తుతో వివాహం జరిగినట్లు. ఇప్పుడు యేసుప్రభు శిలువలో మరణించారు, మనం ఆయనతో అంటు కట్టబడ్డాం అన్నమాట. యేసుప్రభు శిలువలో మరణించినప్పుడు మనం కూడా ఆయనతో ఉన్నాం కదా. ఆయన శరీరంలో ఎముక అనుకోండి, లేకపోతే భార్య భర్త శరీరంలో ఎముక. ఇది యేసుప్రభు అనుకోండి, ఇది నేను, నా ఆత్మ. సో యేసుప్రభు శిలువలో మరణించినప్పుడు నేను కూడా ఆయనతో పాటు మరణిస్తున్నాను. ఆయనను సమాధి చేసినప్పుడు నేను కూడా ఆయనతో సమాధి చేయబడ్డా. ఆయనను సమాధిలోంచి లేపినప్పుడు నేను కూడా లేచాను. ఆయనని పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు ఇప్పుడు యేసుప్రభు. అప్పుడు నేను ఆయనతో ఉన్నాను కదా ఆత్మలో. సో నేను కూడా యేసుప్రభుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాను. ఎంత మహిమ చూడండి. యు ఆర్ నాట్ హియర్, నా శరీరం ఇక్కడ ఉంది, కానీ నా ఆత్మ ఎక్కడ ఉందంటే క్రీస్తుతో పాటు నేను పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాను. అదే ఎఫెసీ 2:6లో చెప్తున్నారనమాట. కనుక మనం ఏం చేస్తున్నామంటే పరలోకంలో మనం క్రీస్తుతో పాటు ఉన్నాం తండ్రి కుడి ప్రక్కన. కనుక మన పాదముల క్రింద ఉంది ఇప్పుడు పరలోకం, 3వ ఆకాశము, 2వది సాతాను పిశాచులు. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి? మన పాదముల క్రింద ఉన్నాయన్నమాట. అందుకే త్వరలో యేసుక్రీస్తు నీ పాదముల క్రింద సాతాను తలను చితగ్గొట్టిస్తాడు. అందుకనే పౌలు అంటాడు ఎలీమాస్తో, నువ్వు గుడ్డివాడవై ఉందుగాక అంటే ఆయన ఇక్కడ భూమి మీద నుంచి ఆర్డర్ చేయట్లేదండి. పౌలు తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడు యేసుక్రీస్తుతో పాటు, అక్కడి నుంచి ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాడు అనమాట. శరీరం ఇక్కడ ఉంది, కానీ ఆత్మ అక్కడి నుంచి ఆర్డర్ చేశాడు. కాబట్టి గుడ్డితనం వచ్చేసింది ఎలీమాస్కి అనమాట. మాంత్రికులందరూ రక్షణలోకి రావాలంటే వాళ్ళందరూ వచ్చేస్తారు. ఎఫెసీ 19 ఇందులోనే వాళ్ళందరూ ఎఫెస్లో ఉన్నప్పుడే రక్షణలోకి వస్తారండి. అపోస్తల కార్యాలు 19:19 అనమాట. ఏదైనా ఇక్కడ పేతురు నీడ స్వస్థతనిచ్చిందంటే పేతురు కూడా యేసుక్రీస్తుతో అక్కడ పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాడు. ఆత్మలో అక్కడ ఉంటున్నాం. అందుకే ఫిలిప్పీ 3:20లో పౌలు ఏమంటాడంటే, మనము పరలోక పౌరులము, భూలోకంలో జీవిస్తున్నాము, క్రీస్తు రాయబారులుగా ఇక్కడ పంపబడ్డాము, ఈ సత్యములు తెలుసుకొనండి. పరలోక పౌరులు ఎందుకంటే అక్కడున్నాం మనం ఆత్మలో, అక్కడి నుంచి ఇక్కడ మనం పనిచేస్తున్నాం అన్నమాట. ఇక్కడికి పంపబడ్డాం కనుక మనం పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం. నరకంలో కూర్చుండబెట్టకూడదండి. శరీరంలో పాపంలో జీవించేవాళ్ళు అక్కడ ఉంటుంది, కానీ మనం పరలోక పౌరులు అన్నమాట. ఇప్పుడు చూడండి, మన పిల్లలు అమెరికాలో ఉంటే పిఆర్ వచ్చింది, పర్మనెంట్ రెసిడెన్సీ అన్నమాట. కెనడా కానీ సంతోషంగా చెప్తారు. అక్కడ కాదు, మనకి వీళ్ళు కూడా ఫిలిప్పీలో క్రిస్టియన్స్ బాధపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ రోమా సోల్జర్స్ పెద్ద పెద్ద వాళ్ళు రిటైర్ అయినప్పుడు వచ్చి ఫిలిప్పీలో ఉంటారు. నది ప్రక్కన చాలా చక్కగా ఇండ్లు కట్టుకొని బాగుంటుంది అనమాట అక్కడ నేచర్ అంతా. సో మాకు లేదే ఆ రోమా పౌరసత్వం వీళ్ళకు ఉంది అని బాధపడుతుంటే, ఈ రోమా పౌరసత్వం ఎందుకు, ఈ అమెరికా పౌరసత్వం ఎందుకు, పరలోక పౌరసత్వం మనం కలిగి ఉన్నాము, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అని చెప్తాడనమాట. సో ఇది మీరు అర్థం చేసుకోవాలని నేను మీ కొరకు ప్రార్థిస్తానండి. మనం పరలోక పౌరులు, పరలోక తండ్రి కుటుంబ సభ్యులుగా మనం ఇక్కడ జీవించాలి. దేవుని పరిశుద్ధత, నీతి, దేవుని మహిమను ధరించుకొని పౌలు పేతురులాగా ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధ ఆత్మదేవ, ఆత్మలో మేము చచ్చిన వాళ్ళమై ఉండగా క్రీస్తు ద్వారా మీరు మమ్మల్ని బ్రతికించినందుకు మీకు వందనాలు ప్రభువా. మా మీద ముద్ర వేసి మేము పరలోక పౌరులు, పరలోక తండ్రి బిడ్డలు అని మాకు ఇచ్చిన యొక్క ఆధిక్యతని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన, మమ్మల్ని పరలోకంలో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టినందుకు మీకు వందనాలు. ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు అందరూ పొందుకొందురుగాక ప్రభువా.
మీరు మొదట దేవుని రాజ్యం ఆయన నీతిని వెతకండి అంటున్నారు. ఈ క్రిందవి వెతకకుండా, ఈ లోకాన్ని ప్రేమించకుండా ప్రభా పరిశుద్ధాత్మని దయచేయండి. వాక్యం చదివి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇవన్నీ పొందడానికి అందరికీ కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి నుంచి కింద మట్టి 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 వెతకకుండా ఏదో ఈ పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదాలని పొందండి. వాటి కొరకు దాహం కొనండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.